రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సీఎన్జీ, ఎల్పీజీ వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతోందన్న నేపథ్యంతో గ్యాస్ బంక్ యజమానులు తమ లాభాపేక్ష కోసం వినియోగదారులను ఇబ్బందులు గురిచేస్తున్నారు. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ సరఫరా లేదని అబద్దాలు చెప్తూ రేషన్ కోటా పద్ధతిలో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఏజెన్సీల నిర్వాహకులు ధరలు పెంచి సామాన్యుడి జేబుకు చెల్లిపెడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూసినా గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించి ధరలను నియంత్రించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దొరకట్లేదా గ్యాసు? గ్యాస్ సంగతి చెప్పు. ఏం చేస్తున్నారు గ్యాసు? ఏమన్నా చెప్పవా? ఎందుకన్నా పొద్దు నుంచి ఉన్నారా ఇక్కడ? దొరుకుతుందా? ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు మీరు డైలీగా ప్యాసింజర్ను కొడతారు, ట్రావెల్ ఎంత ఇస్తున్నారు? మీ లిమిట్ ఎంత ఇస్తున్నారు? గ్యాసా? మీరు ఇప్పుడు గ్యాస్ కోసమే కదా? గ్యాస్ ఎంత ఇస్తున్నారు మీకు? ఇప్పుడు బంక్లో వచ్చేసి 88 రూపీస్ ఉందన్న. లీటర్ కోసం అని కాదు, మీకు ఎంత, ఎన్ని లీటర్లు ఎన్ని కేజీలు ఇస్తున్నారు? ఫుల్ ట్యాంక్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. గ్యాస్ తిప్పల గురించి మాట్లాడండి. ఏమన్నా మాట్లాడితే ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది? అవు భయ్యా, గ్యాస్ ఎంత ఇస్తున్నారు మీకు? డైలీ ఇదే తిప్పలా? మీరు రోజు కొట్టాలన్నంత గ్యాస్ దొరుకుతుందా? రోజు ఇదే తిప్పలు. ఎన్ని రోజులు ఒక్కోసారి నింపుకోవాల్సి వస్తుంది? 2 రోజులకు ఒకసారి రోడ్డు మీద ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ ప్రాబ్లం గురించి ఏమైనా మాట్లాడతారా మీరు? గ్యాస్ వల్ల ఎంత తిప్పలు అవుతుంది చెప్తారా? ఒక రోజు మొత్తం ఈడ లైన్లో కూర్చుంటే నెక్స్ట్ నడిపే మళ్ళీ ఇంకో రోజు లైన్లో కూర్చోాల్సి వస్తుంది. గ్యాస్ ఈ కష్టాలు ఎప్పుడు తిప్పుతుందో మాకు తీరితేనే కొంచెం. ఒక రోజులో డబ్బులు ఇంకా ఎంత 53 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడేమో 90 రూపాయలకు వచ్చినాయి. ఎంత 83 రూపాయలు అంటున్నారు కదా? మేము 83 రూపాయలే తీసుకుంటున్నాం అంటున్నారు. 83 రూపాయలు కాదు, 88 రూపాయలు. గ్యాస్ రేట్ బాగా పెరిగినాయి. గ్యాస్ రేట్ తగ్గాలి, ప్లస్ ఏమో ఇక స్టాక్ అనేది వస్తలేదు. అదొక బాధ. అట్లా యుద్ధం చేయడం వల్ల మీకు ఇబ్బంది? యుద్ధం చేయడం వల్ల మాకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. చెప్పండి. న్యూస్ ఛానల్ అండి. ఇబ్బంది ఉందండి. గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. బతకాలంటే కూడా కష్టమవుతుంది. రూమ్ రేట్లు అవి, కరెంటు బిల్లు అవి కట్టుకోవాలంటే అదే చాలా ఇబ్బంది. రేటు కూడా బాగా పెంచుతున్నారు. గవర్నమెంట్ కూడా మీకు సరిపోని ఇస్తున్నారా? డైలీ ఇస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి? వారం రోజులకు ఒకసారి దొరుకుతుందండి. వారం రోజులు. గవర్నమెంట్ కూడా ఏం దానికి పట్టించుకోలేదు. రేట్లు కూడా కుదవలేదు. రేట్లు ప్రైవేట్ బంకులలో అయితే 130 దాకా ఉంది. ఈ బంకులలో అయితే 88 రూపాయలు ఉంది. అది కూడా కంటిన్యూ దొరకలేదు. చాలా ఇది ఉంది. ర్యాపిడో ఊబర్ వలన కూడా చాలా లాభం ఉంది. కస్టమర్ ఎక్కినా అదే రేట్ ఇస్తున్నా, అదే 130 రూపాయలు లీటర్ పంపించుకున్నా అదే ముందు ఇచ్చిన రేటే ఇస్తారు వాళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది. మేము గ్యాస్ పంపించుకొని వాళ్ళకి పెట్టేది అవుతుందండి. చాలా ఇబ్బంది ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. మీరేమన్నా చెప్తారా? గవర్నమెంట్ ఏమో గ్యాస్ ఉంది టెన్షన్ ఆడొద్దని చెప్తుంది. వారం 10 రోజులు గ్యాస్ దొరుకుతలేదు. పొద్దున 7 గంటలకు వచ్చిన ఇప్పుడు 1 అవుతుంది టైం. గ్యాస్ కోసమే ఒక రోజు మొత్తం ఉండాల్సి వస్తుంది. రేట్లు పెరుగుతలేవు. గ్యాస్ లేదు. ప్రైవేట్ గ్యాస్లు ఏమో 125 రూపాయలు అమ్ముతున్నారు. ఉన్న గవర్నమెంట్ కూడా 58 రూపాయలు ఉన్నది, 83 చేశారు. గవర్నమెంట్ రోడ్డు పెంచే, ప్రైవేట్ రోడ్డు పెంచే, మాకేమో ర్యాపిడో, ఓలా సంస్థలు రేట్లు పెంచుతున్నారు. మా బతుకులు ఇది కావడమే ఇది అయిపోయింది. మాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. పొద్దున 6:30 7 గంటలకు వచ్చి ఉంటారు. 1000 ఆటోలు లైన్లో ఉన్నాయి. ఇంతవరకు మాకు గ్యాస్ దొరకలేదు. గవర్నమెంట్ ఏం కాదు అని చెప్తుంది. గవర్నమెంట్ పట్టించుకోవాలి. కనీసం గవర్నమెంట్ బంకులలోనైనా గ్యాస్ ఉండేటట్టు చూసుకోవాలి.
ప్రైవేటు ఎట్లా ప్రైవేట్ వాళ్ళు దోసుకుంటారు వాళ్ళు. ఈ రోజు ఉన్న గో గ్యాసు, యూనిక్ గ్యాసు, యూకే గ్యాసు 125 రూపాయలు అమ్ముకుంటున్నారు. 125 రూపాయలు పెడితే మేము ఎట్లా బతకాలి? మాకేంది జీవనాధారం? గవర్నమెంట్ కనీసం భరోసా కల్పించాలి కదా. అవును, ఇంకా ఏం కాదు అని గవర్నమెంట్ బంకుల రేటు పెంచే ప్రైవేట్ వాడు అడ్డగోలే దోసుకుంటున్నారు. ఏమనంటే గ్యాస్ ఉంది, గ్యాస్ ఉంది. ఎక్కడుంది గ్యాస్? భారత ప్రధాని చెప్తున్నారు కదా, గ్యాస్ అన్ని కన్స్ట్రక్షన్ ట్యాంకర్లు, అన్ని ట్యాంకర్లు వస్తున్నాయి. ఈ ట్యాంకర్ వస్తుంది, ఈ ఎన్ని మెట్రిక్ టన్నులు వస్తుంది, వచ్చింది జలంతర షిప్ వచ్చింది పెద్దది అంటారు. ఎక్కడ వచ్చింది? ఏమైనా పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆడ కూర్చొని గ్యాస్ ఉంది అని చెప్తున్నారు మంత్రులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోవాలి. ఏమైనా మంత్రులు ఏమైనా ఉంది గ్యాస్ అని అంటున్నారు. ఇక్కడ ఇంట్లో గ్యాస్ అయిపోతే బుక్ అయితే లేదు, ఇక్కడ మా బస్సులు మా గ్యాస్ కూడా ఇది అవుతలేదు. ఎక్కడ మాకు సాగు ఒకటే దిక్కు. దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి మమ్మల్ని. థ్యాంక్ యూ. అశోక్ కుమార్, డిఆర్టీవీ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్, రంగారెడ్డి డిస్టిక్. నిన్న గ్యాస్ మాట్లాడిన వచ్చింది గ్యాస్, వేరే గ్యాస్, ఇంటిది కమర్షియల్ గ్యాస్, ఈ సిఎన్జిది ఇవ్వాలి ఇస్తా.